మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం, వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు, రహదారులు దెబ్బతిని పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు, అల్లూరు జిల్లాలో కొండచర్యలు విరిగిపడి ఒక్కడబడితే జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం కొంత తగ్గుముఖం పెట్టిన 7-8 తేదీల్లో కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటి ఉధృతికి పలు చోట్ల రహదారులు తెగిపోయాయి. కల్వర్టులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తడంతో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో పలు చోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. జీకే వీధి మండలం చెట్రాయిపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కొండచర్యలు విరిగిపడడంతో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో కొర్రకుమారి అనే యువత ప్రాణాలు కోల్పోగా మరో 3 తీవ్ర గాయాల పాలయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తీరం దాటిన తీవ్ర వాయుగుండం అంటూ నేడు ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం ఒరిస్సాలోని పూరి సమీపంలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వాయువు దిశగా ఒరిస్సా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడబోతోంది. రాబోయే 24 గంటల్లో ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించబోతోంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో తీవ్ర వాయుగుండం ఇంపాక్ట్ ఉంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదిగో ఐఫోన్ 16 అంటూ అందరూ ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 ఫోన్లు రానే వచ్చాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ ఏఐతో మరింత శక్తివంతంగా రూపొందాయి. కొత్త బటన్లు, అధునాతన కెమెరా కంట్రోల్ ఫీచర్ ఉంది. ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ A18తో వచ్చింది. ఐఫోన్ 16 మోడల్తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా, ఎయిర్ప్యాడ్స్ 4, ఎయిర్ప్యాడ్స్ మ్యాక్స్, ఎయిర్ప్యాడ్స్ ప్రో 2లని సోమవారం ఆవిష్కరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైకాపా వారే బోట్లు వదిలారు. ప్రకాశం బ్యారేజీకి నష్టం కలిగించడం వారి ఉద్దేశం. ప్రజలకు అన్యాయం చేయడానికి జగన్ చేయని కుట్రలేదు. బెంగళూరులోని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజం. ప్రకాశం బ్యారేజీకి హాని కలిగించాలనే ఉద్దేశంతో వైకాపా వారే కుట్రపూర్తంగా కృష్ణానదిలోకి 5 బోట్లు వదిలారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా రంగులో నా పడవలను కావాలని లంగర్లు వేయకుండా వదిలేశారని మండిపడ్డారు. 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహంలో 30 మెట్రిక్ టన్నుల బరువు ఉన్న 3 పడవలు ఢీకొట్టడంతో బ్యారేజీ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ విరిగిపోయే పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇసుక అక్రమ వ్యాపారం చేసిన పడవల్ని నేడు ప్రాజెక్టుకు నష్టం కలిగించేందుకు వాడారని దుయ్యబట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ముంపు సమస్య పరిష్కారానికి అధ్యయనం. ఏలేరు ఆధునీకరణ పూర్తి చేయాలన్నది నా కోరిక. జగనన్న కాలనీల్లో అక్రమాల లెక్క తేలుస్తాం. ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు మత్తుని చిత్తు చేస్తారు ఇలా అంటూ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు పోలీస్ స్టేషన్ హోదా. రాష్ట్రమంతటా దానికి పరిధి. SHOగా DSP స్థాయి అధికారి. 5 విభాగాల సమాహారంగా ANTF. జిల్లాల్లో 26 నార్కోటిక్ కంట్రోల్ సెల్స్. 5 నగరాల్లో ప్రత్యేక కోర్టులు. ప్రాథమిక స్వరూపం సిద్ధం. రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ప్రాథమిక స్వరూపం సిద్ధమైంది. రాష్ట్ర స్థాయిలో IG స్థాయి అధికారిని ఈ బృందానికి అధిపతిగా పెట్టబోతున్నారు. కేసులు నమోదు, దర్యాప్తునికి వీలుగా ANTFకి పోలీస్ స్టేషన్ హోదా ఇవ్వబోతున్నారు. దీనికి రాష్ట్రమంతా పరిధి, జ్యూరిస్డిక్షన్ కల్పిస్తారు. DSP స్థాయి అధికారిని ఈ పోలీస్ స్టేషన్కి SHOగా నియమించబోతున్నారు. వీటికి అనుబంధంగా జిల్లాకు ఒకటి చొప్పున 26 నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని నెలకొల్పుతారు. ఈ మేరకు పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి హోంశాఖ ప్రతిపాదనలు వెళ్ళాయి. హోం, ఆర్థిక శాఖల్లో ఆమోదం లభించిన తర్వాత ANTF పూర్తిగా ఏర్పాటు కాబోతుంది. మొత్తం 5 విభాగాల సమాహారంగా ANTF ఉండనుంది. గంజాయి, మాదక ద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగాల సమూల నిర్మాణాలనే లక్ష్యంగా ఇది పనిచేయబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే రైతులకి ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చే నెల నుంచి జారీ ప్రారంభం. మార్చి కల్లా 5 కోట్ల లక్ష్యం. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే లక్ష్యంతో రైతులకు ఇవ్వాలనుకున్న ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేయని వచ్చే నెల అక్టోబర్ నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో విధి విధానాలను వెల్లడిస్తామని అక్టోబర్ తొలి వారం రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది సోమవారం వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా 5 కోట్ల మందిని రిజిస్ట్రీలోకి తేవాలనేది లక్ష్యమని తెలిపారు. వ్యవసాయ రంగం డిజిటలీకరణ పైలట్ ప్రాజెక్టు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో అమలు చేశామని, 19 రాష్ట్రాలు ఇందులో పాలు పంచుకోవడానికి అంగీకరించారని వివరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వరదల్లోనూ వదలరు అంటూ ప్రజలు కష్టాల్లో ఉంటే దొంగల స్వైరవిహారం. విజయవాడలో వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. వరద నీరు చుట్టుముట్టడంతో ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. బీరువాల్లో ఇతర చోట్ల దాచుకున్న నగదు, బంగారు ఆభరణాలు దోచుకుంటున్నారు. ఇప్పటికే ఇళ్లలోని విలువైన సామగ్రి అంతా నీటిలో నాని పాడైపోయిన బాధలో ఉన్న వారికి దొంగతనాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విరుచుకుపడిన ఏలేరు
25,275 క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదల. మన్యంలో పోటెత్తుతున్న కొండవాగులు, గట్లకు గండి, వేల ఎకరాల్లో పొలాలు మునక. అల్లూరు జిల్లా మన్యంలో కురుస్తున్న భారీ వర్షాలతో కొండవాగులు పోటెత్తున్నాయి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఏలేరు జలాశయంపై అవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో అధికారులు రికార్డు స్థాయిలో 25,250 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. 10 మండలాల పరిధిలోని 86 గ్రామాలపై ఆ ప్రభావం పడగా బలహీనంగా ఉన్న ఏటిగట్లకు పలుచోట్ల గండుపడి కాలనీలను ముంచెత్తే. కొన్ని ప్రాంతాల్లో గట్లపై నుంచి జలాలు పొంగి పొర్లుతూ పొలాలు ముంపుకు గురవుతున్నాయి. జల దిగ్బంధంలోని రాజుపాలెం ఉంది. కెర్లంపూడి మండలం ముక్కోలు రెగ్యులేటర్ సమీపంలో వాలు కాలువకి గండిపట్టడంతో రాజుపాలెం జల దిగ్బంధంలో చిక్కింది. ఏలేరు ప్రధాన కాలువకు భూపాలపట్నం వద్ద గండిపట్టడంతో పొలాల్లోకి నీరు చేరింది. ముక్కోలు వంతెనపై 4 అడుగుల మేర నీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. రాజుపాలెం ప్రజలకు స్థానిక పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. కెర్లంపూడి మండలంలో 10,000 ఎకరాల ముంపుకు గురైనట్టు రైతులు చెబుతున్నారు. తిమ్మాపురం వద్ద గండిపట్టడంతో భూపాలపట్నం సుంగరాయనపాలెం గ్రామంలోకి నీరు చేరింది. సామర్లకోట్ల మండలం వీకే రాయపురం వద్ద గట్టుకు ఇసుక బస్తాలు వేగ గొల్లప్రోలు వద్ద జేసీబీతో గుర్రపు డెక్కను తొలగించారు. వరద ఉధృతికి పెద్దాపురం మండలం కాండ్రకోట సమీపంలోని దబ్బకాలువపై వంతెన కొట్టుకుపోయింది. తిమ్మాపురం, కట్టమూరు, కాట్రావులపల్లికి రాకపోకలు నిలిచిపోయినాయి. ఏలేశ్వరం మండలం అప్పనపాలెం వంతెన వైపు ఒరిగింది. ప్రజలకు ఏలేశ్వరంతో సంబంధాలు తెగిపోయాయి. గొల్లప్రోలు జగనన్న కాలనీకి వెళ్లే మార్గంలో వాగులు ఉధృతి కారణంగా సూరంపాలెంలోని ముంపు ప్రాంతాల ప్రజలు రాకపోకలకు 4 పడవలు ఏర్పాటు చేశారు. పిఠాపురం, గొల్లప్రోలు 216 జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. కాకినాడ జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఉన్న పంప, సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్, ఏలేరు ప్రాజెక్టులను పూర్తిగా నిండిపోవడంతో దిగువకు వదిలేస్తున్నారు. ఏలేరు జలాశయం నుంచి సోమవారం సాయంత్రం 6 గంటలకు 25,275 క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్టు సామర్థ్యం 24 టీఎంసీలు కాగా 23.19 టీఎంసీలు ఉండేలా ఇన్ఫ్లో అవుట్ఫ్లోను సర్దుబాటు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పూచికత్తు నిమిత్తం కోర్టుకు వచ్చేందుకు జగన్ నామోషిగా భావిస్తున్నారు. పాస్పోర్ట్ పునరుద్ధరణ విషయంలో పూచికత్తు సమర్పించేందుకు ఎంపీ ఎమ్మెల్యేలపై కేసులు విచారించే విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు కావడం నామోషిగా భావించి ఆ కోర్టు విధించిన షరతులపై మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ కోర్టుకు వెళ్లకుండా ఎగ్గొట్టాలని చూస్తున్నారన్నారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అదే సమయంలో జగన్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సీఎంగా ఉన్నప్పుడు పిటిషనర్కు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేది. పదవి నుంచి దిగిపోయాక సాధారణ పాస్పోర్ట్కి దరఖాస్తు చేసుకున్నారు. పాస్పోర్ట్ 5 ఏళ్ళు రెన్యువల్ చేశాను. హైదరాబాద్లోని సిబిఐ కోర్టు అంగీకరించింది. విజయవాడ ప్రత్యేక కోర్టులో అప్పటి మాజీ మంత్రి పి నారాయణ 2018లో దాఖలు చేసిన పరువు నష్టం కేసు పెండింగ్లో ఉన్నందున అక్కడి నుండి ఎన్ఓసీ తెచ్చుకోవాలని పాస్పోర్ట్ అధికారులు సూచించారు. విజయవాడ ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా ఏడాదికి మాత్రమే రెన్యువల్కి అనుమతి ఇచ్చింది. 20,000 స్వీయ బాండ్తో పూచికత్తు సమర్పించాలని షరతులు విధించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ముంచింది ప్రభుత్వమే అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. వరద వస్తుందని చెప్పుకుంటే జాగ్రత్త పడేవాళ్ళం. ప్రభుత్వానికి తెలిసినా మాకు సమాచారం ఇవ్వలేదు. వరద ఇంట్లోకి వచ్చే వరకు మాకు తెలియదు. ఇంట్లోని సామాన్లు వరద పాలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయి. పాడైన ఆటోలు, బైకులు, కార్లు, ఇతర వాహనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డును పడ్డం. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న వరద బాధితులు. ప్రభుత్వ బాధ్యత రాహిత్యంతో తీవ్రంగా నష్టపోయిన 1.45 లక్షల కుటుంబాలు. వారం రోజుల తర్వాత కూడా ఇంకా వరద ముంపులోని 7 లక్షల మంది. పేద మధ్యతరగతి ఉన్నత వర్గాలు అందరూ వరద బాధితులే. ఒక్కో కుటుంబానికి 3 లక్షల నుంచి 30 లక్షల వరకు నష్టం. 10,000 కోట్ల మేర నష్టపోయిన బాధితులకు పునరావాస కేంద్రాలు లేవు. బాబుకే కలెక్టరేట్లో పునరావాసం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే సర్వం కోల్పోయామంటూ ఏడాది కిందటే సింగనగర్ తోటవారి వీధిలో ఇల్లు అద్దెకి తీసుకుని మారాం. గత ఆదివారం ఉదయం ఒక్కసారిగా వచ్చిన వరదకు ఇంట్లో సామాన్లన్నీ పాడయ్యాయి. 10 ఏళ్లుగా సంపాదించిన వస్తువులన్నీ పనికి రాకుండా పోయాయి. మా అమ్మాయి అబ్బాయి సర్టిఫికెట్లు తడిసి ముద్దయ్యాయి. కొన్ని వీటిని నీటిలో కొట్టుకుపోయాయి. వరద వస్తుందని ముందుగా చెప్తే వీలైనంత వరకు జాగ్రత్త పడేవాళ్ళం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సర్వం కోల్పోయామన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే కాల నీళ్లు అంటూ వైఎస్ఆర్ జక్కంపూడి కాలనీలో దుర్భర పరిస్థితులు. కింద అంతస్తులన్నీ మునిగిపోవడంతో పైన బిక్కుబిక్కుమంటున్న ప్రజలు. ఆహారం కోసం సంచులతో రోడ్లపై పడిగాపులు. ట్యాంకర్ నుంచి నీటిని పట్టుకోవడానికి జలయుద్ధాలే. ఇళ్లను శుభ్రం చేయడానికి మురుగునీరే గతి. దాదాపు 50,000 మంది జీవించే కాలనీని వరదకు వదిలేసిన ప్రభుత్వం. ప్రచార ఆర్భాటమే తప్ప తమకు ప్రభుత్వ సాయం పూర్తిగా అందడం లేదని బాధితులు మండిపాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున గురుతర బాధ్యతలకు జాతీయ గుర్తింపు అంటూ ఒకరు సైన్స్ టీచర్ మిద్దే శ్రీనివాసరావు, మరొకరు సోషల్ టీచర్ కోనాడు సురేష్, వీళ్ళిద్దరూ దేశ స్థాయిలో మెరిశారు. వీరి సేవలను గుర్తించిన కేంద్రం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ప్రదానం చేసింది. ఈ నెల 5 రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా వారిద్దరు అవార్డులు అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, సురేష్లకు సంబంధించి సాక్షి ఓ ప్రధానమైన ఐటమ్ని హైలైట్ చేసింది. అయితే కృష్ణా గోదావరిలో వరద తగ్గుముఖం. పోటాపోటీగా ప్రవహిస్తున్న నాగావళి వంశధార. నిండిపోయిన ఏలేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తివేత. పంట పొలాలను ముంచెత్తిన వరద. అల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా ప్రధాన గెడ్డలు, వాగులు. మార్చికండి జల విద్యుత్ కేంద్రంలోకి నీళ్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పడ్డంతో కృష్ణా గోదావరిలో వరద కూడా తగ్గుతుంది. ఒడిశా ఉత్తరాంధ్రలోకి వస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి వాటి ఉపనదుల్లో వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజీలోకి సోమవారం రాత్రి 7 గంటలకు 3.48 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టా కాలువలకు
2,000 క్యూసెక్కులను వదులుతున్న అధికారులు మిగులుగా ఉన్న 3.46 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. అలాగే శ్రీశైలంలోకి ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గింది. జోరాల సుంకేశ్ల బ్యారేజీ నుంచి శ్రీశైలంలోకి 2.37 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్వే గేట్లు విద్యుతోత్పత్తి కేంద్రాల ద్వారా 2.14 లక్షల క్యూసెక్కును దిగువకు వదిలేస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇది బాబు క్షుద్ర రాజకీయం అంటూ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బోట్ల డ్రామా, అరెస్ట్ అయిన 2 వైఎస్ఆర్సీపీ వారినంటూ అనైతిక ప్రచారం, అలాగే చెప్పాలని వారికి పోలీసులు వేధింపులు. వాస్తవానికి వాళ్ళిద్దరు టీడీపీ వాళ్లే. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం అంటూ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి తొలగించి చంద్రబాబు చేస్తున్న క్షుద్ర రాజకీయాల భాగమే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల డ్రామాని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సోమవారం ప్రకటనలో ధ్వజమెత్తారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే విషాదాలపై ఆసక్తి, ప్రపంచవ్యాప్తంగా డార్క్ టూరిజానికి పెరుగుతున్న ఆదరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చంద్రబాబు మాజీ పీఎస్పై సస్పెన్షన్ ఎత్తివేత, తదుపరి చర్యలని నిలుపుదల, నిర్దోషిగా ప్రకటన, మరోసారి ప్రభుత్వానికి చెప్పకుండా విదేశాలకు వెళ్లొద్దని హెచ్చరికతో సరి ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. సీఎం చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావుపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. తిరిగి ప్రణాళిక శాఖ అసిస్టెంట్ కార్యదర్శిగా విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా శ్రీనివాసరావు నిర్దోషిగా పేర్కొంది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం తప్పని విచారణలో తేలిందని, విచారణ వేదిక పరిశీలించిన తర్వాత మరోసారి ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని శ్రీనివాసరావును హెచ్చరించినట్టు ఉత్తర్వులో సీఎస్ పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేశారు. చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావు ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా వెళ్లడం సర్వీస్ రూల్స్ అతిక్రమించడమేనంటూ గతేడాది ప్రభుత్వం అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా ఆయన వద్ద పీఎస్గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావు ఆ తర్వాత ప్రణాళిక శాఖలో అసిస్టెంట్ కార్యదర్శిగా పనిచేశారు. అయితే స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసులు పెండ్యాల శ్రీనివాసరావు పేరుపైనే ఉన్నాయి. అలాగే విచారణ నిమిత్తం గతంలో సిఐడి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే శ్రీనివాసరావు ప్రభుత్వానికి చెప్పకుండా అమెరికాకు పారిపోయారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికాకు వెళ్లడం సర్వీస్ రూల్స్ను అతిక్రమించడమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిలో భాగంగా శ్రీనివాసరావుకి తిరిగి రాష్ట్రానికి తీసుకురావాల్సిందిగా గత ప్రభుత్వం నోటీసు పంపింది. అయితే శ్రీనివాసరావు రాకపోవడంతో సర్వీస్ నిబంధనల మేరకు ఆయన సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబుతో పాటు పెండ్యాల శ్రీనివాసరావు కూడా ఉన్నారు. గతంలో పెండ్యాల శ్రీనివాసరావు నివాసంలో ఐటీ సోదాలు కూడా నిర్వహించిన విషయం తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తమ వాళ్ళ కోసం సోషల్ మీడియా పోస్టులు, చంద్రబాబు సర్కార్ నూతన సృష్టి, ప్రభుత్వం నేరుగా ఇటువంటి పోస్టులు భర్తీ ఇదే తొలిసారి. మంత్రుల పేషీల్లో పనిచేయడానికి మొత్తం 44 పోస్టులు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఎంప్లాయ్మెంట్ నోటీస్ జారీ. పార్టీ వారికి ఉపాధి కోసం ఏ రకంగా ప్రభుత్వంలో చంద్రబాబు సర్కార్ సోషల్ మీడియా పోస్టులను సృష్టించింది, ప్రభుత్వం నేరుగా ఇటువంటి పోస్టులను సృష్టించి భర్తీ చేయడం ఇదే తొలిసారి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి ఉత్తరాంధ్రలో కుంభవృష్టి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. కష్టం నష్టం అంటూ కళ్ళ ముందు కళ్ళల్లో ధైర్యం కోలుకుంటున్న బెజవాడ, శాంతించిన బుడమేరు, గట్లు పటిష్టం, ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లు సిద్ధం, జోరుగా సాగుతున్న సహాయక చర్యలు, సాధారణ పరిస్థితులు నెలకో నెల సహాయం అంటూ మరోవైపు ప్రజల కోసమే యుద్ధం అంటూ ఏడాది కిందట నాకు అండగా నిలిచారు. అర్బన్ కంపెనీకి ఫోన్ చేస్తే ఇంటికే వచ్చి కొన్ని రిపేర్లు, ముంపు ప్రాంతాలు ఇంటికి ఉచితంగా దుస్తులు, బుడమేరు వరద బెజవాడను తాకుండా అన్నీ చేస్తామంటే చంద్రబాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే వచ్చింది కొండంత కష్టం, మిగిలింది అపార నష్టం అంటే ఇంట్లోని వస్తువులు ఎన్నో పోయాయి, ఉన్నమేమో ఇలా వరదతో బురద కొట్టుకుపోయాయి, ఏవి పనికి వస్తాయి ఎంత పనికి వస్తాయో తెలియదు, కళ్ళ ముందు కొండంత కష్టం, అదే సమయంలో ఈ కష్టాల నుంచి గట్టెక్కుతామనే ధైర్యం బుడమేరు ముంపు బాధిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో మంగళవారం కనిపించిన చిత్రం ఇది. నెల 1వ తేదీన బుడమేరు పొంగడంతో మొదలైన కష్టం నుంచి బెజవాడ వేగంగా కోలుకుంటోంది. బుడమేరు శాంతించింది. గండ్లు పోడ్చడంతో పాటు పటిష్టం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల వరద చాలా వరకు తగ్గిపోయింది. ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న 3 కౌంటర్ వెయిట్ల అమరిక ముగిసింది. వరద బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు ఇచ్చేందుకు ప్రభుత్వం అర్హం శ్రమిస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తలశిల నందిగం కనుసన్నలోనే బోట్ల కుట్ర, ఈ కేసులో ఉషాద్రి రామ్మోహన్ల అరెస్ట్. ఒకరు తలశిల మేనల్లుడు, ఇంకొకరు నందిగం అనుచరుడు, వారి స్కెచ్తోనే ప్రవాహంలోకి బోట్లు, దర్యాప్తు బృందాల నిర్ధారణ, నిందితులకు రిమాండ్, జైలుకు తరలింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కౌంటర్ ఆపరేషన్ సక్సెస్ అంటూ బ్యారేజీ గేట్లకు విజయవంతంగా 3 కౌంటర్ వెయిట్ల ఏర్పాటు, తొలుత 15 రోజులు పట్టొచ్చిన అంచనా 5 రోజుల్లోనే పూర్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తప్పించుకున్నారా వదిలేశారా, కీలక కేసులో నిందితులు పరార్, అరెస్ట్ చేయడంలో పోలీసులు వైఫల్యం, టీడీపీ కార్యాలయం, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులు ఎక్కడ, జాడలేని లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, జోగి రమేష్, సుప్రీంలో అవినాష్ పిటిషన్, 4 నెలలుగా పరారీలో పిన్నెల్లి వెంకటరామరెడ్డి, ఒక్కొక్కరు పారిపోతున్న అదే నిర్లక్ష్యం అంటూ గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు అర్ధరాత్రిని చూడకుండా గోడలు దూకి మరి టీడీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. పైనుంచి ఆదేశాలు రావడం ఆలస్యమన్న టార్గెట్గా చేసి కేసులు పెట్టి వేధించారు. అట్లాంటిది పట్టపగలే నానా బీభత్సం సృష్టించిన వైసీపీ నేతలు, కార్యకర్తలను ఇప్పుడు పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటూ వాళ్ళని అర్జెంటుగా అరెస్ట్ చేయండి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టెర్రరిస్ట్లా ట్రీట్ చేశారు అంటూ పిఎస్ఆర్ కాంతిరాణా గున్నీపై చర్యలు తీసుకోవాలని నటి జత్వాని, విద్యాసాగర్ బ్లాక్మెయిల్ చేశారు, కేసు నమోదు చేయాలని సిపిని కోరిన మహిళా సంఘాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కోర్టుకు రావడానికి జగన్కి నామోషి అన్నటువంటి వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు బుడమేరు లీకేజీ కట్టడి, ముంపు 100 మందితో పనులు నేడు పూర్తయ్యే అవకాశం,
మొదటి గండి వద్ద భారీగా నీరు లీక్, జియో మెంబ్రేన్ షీట్లతో కట్టడికి చర్యలు. బుడమేరు డైవర్షన్ కెనాల్ గండ్లను సమర్థంగా పూడ్చిన అధికారులకు ఇప్పుడు బండరాళ్ల నుంచి లీక్ అవుతున్న వరద నీటిని కట్టడి చేయడం పెద్ద సవాల్గా మారింది. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ నుంచి బీడీసీకి 3.9, 4.41 కిలోమీటర్ల మధ్య వద్ద పడిన గండ్లను పూడ్చి కట్టను యథాతథ స్థితికి తీసుకురావడంతో పాటు బలోపేతం చేశారు. 4.4 అలాగే 4.1 కిలోమీటర్ల వద్ద పడిన గండ్ల నుంచి నీరు పెద్దగా లీక్ కావడం లేదు, కానీ 3.9 కిలోమీటర్ల వద్ద పూడ్చిన అతిపెద్ద గండి వద్ద రాళ్ల సందులో నుంచి నీరు భారీగా లీక్ అవుతుంది. వరద వరవడు ఇక్కడే అధికంగా ఉండటంతో లీకులు ఆగడం లేదు. పైగా అది సోమవారాల్లో వర్షం పడుతూనే ఉండటంతో ఆటంకంగా మారింది. మరోసారి వరద వస్తే కట్టకు గండి పడే ప్రమాదం ఉన్నందున సోమవారం ఉదయం నుంచి 100 మంది లీకులను యుద్ధ ప్రాతిపదికన సరిచేసే పనిలో ఉన్నారు. మంగళవారం నాటికి పనులు పూర్తి అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ టీంలో 3 వ్యక్తులు ఆక్సిజన్ సిలిండర్లు ధరించి నీళ్ల లోతుకు వెళ్లి లీకుల వద్ద పట్టాను కప్పుతున్నారు. శాంతినగర్ కౌలూరు వంతెన వద్ద రైట్ ట్యాంక్ మీద సిద్ధంగా ఉంచిన ఇసుక బ్యాగులను 2 మరబోట్లో గండ్ల వద్దకు తరలిస్తున్నారు. నీరు లీక్ అవుతున్న కట్ట మీద లోపల పక్కన జియో మ్యాంబ్రేన్ షీట్లు పట్టాలు పరుస్తున్నారు. అవి కదలకుండా వాటిపై ఇసుక బస్తాలు ఉంచుతున్నారు. సుమారు 300 మంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. పట్టాలు పరచడం పూర్తవగానే మట్టి పోసి లీకులను సరిచేయనున్నారు. మరోవైపు కట్టను పవర్ రోలర్లతో బలోపేతం చేస్తున్నారు. ఇప్పుడున్న కట్టకు సమాంతరంగా మరో బండి వేసి లీకులను కట్టడి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. మరో రోజులో లీకేజీలను సరిచేస్తామని ఎంఈఐఎల్ కెప్టెన్ రామ వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కోలుకుంటున్న విజయవాడ, వీడిన వరద ముంపు, వేగంగా సహాయక చర్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వరదను సవాల్గా తీసుకున్న సర్కారు వరద బాధితులకు ఆశాంతం అండగా గండు పూడ్చివేతతో బుడమేరు శాంతం. ఇప్పుడు ఇన్ఫ్లో 2000 క్యూసెక్కుల్లోపే ఎంతో కలవరపరిచిన వాయుగుణం అలాంటిదేమీ లేకుండా తీరం దాటడంతో ఊరట. ప్రకాశం బ్యారేజీ మరమ్మత్తు పనులు పూర్తి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.